వినుకొండ పట్టణంలో డిసెంబర్ 31 సందర్భంగా పోలీసులు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఉత్సాహంలో చేసే కొన్ని పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పోలీసులు ఈ క్రింది హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యమైన ఆంక్షలు: డ్రంక్ అండ్ డ్రైవ్, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా మరియు చట్టపరమైన చర్యలు తప్పవు. సైలెన్సర్ల మార్పు: బైక్లకు సైలెన్సర్లు తీసివేసి లేదా మాడిఫై చేసి అతిపెద్ద శబ్దంతో వాహనాలు నడిపితే అటు వాహనాలను స్వాధీనం చేసుకుంటారు. ర్యాష్ డ్రైవింగ్, అతివేగం వాహనాలు నడపడం, వీధిలో బైక్ రేసింగ్ చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ట్రిపుల్ రైడింగ్, బైక్ పై ముగ్గురు ప్రయాణించడం చట్టవిరుద్ధం. పోలీసుల విన్నపం: నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు ఇవ్వకుండా వినుకొండ పోలీసులు సూచిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధంగా అందరూ కూడా సస్యశ్యామలంగా ప్రశాంతంగా న్యూ ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకోవాలి. ముఖ్యంగా కుర్రవాళ్ళు, కొంతమంది వ్యక్తులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మరియు సైలెన్సర్స్ తీసేసి ఎక్కువ హార్న్స్ కొడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము అలౌ చేయము. వాళ్ళ బళ్ళని సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సెలబ్రేషన్స్ మొత్తం కూడా రోడ్ల మీద కానీ మరి ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా కానీ చేయకూడదు. అన్ని కేకులు కట్ చేయడం అవి కూడా మేము అన్ని పాయింట్లు ఎక్కడ చెక్ పోస్టులు పెట్టున్నాము. అన్ని ఏరియాల్లో వెహికల్ చెకింగ్ కూడా చేస్తాము. ఈ పండగ అనేది, ఈ కొత్త సంవత్సరం అనేది మనము ప్రశాంతంగా చేసుకోవాలి. అంతేగాని ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. కావున పట్టణ ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. దయవించి మీ పిల్లలకు, మైనర్లకి, వాళ్ళకి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వద్దండి. అట్లాగే మ్యాక్సిమం మీరు ఈ యొక్క కొత్త సంవత్సరం యొక్క సెలబ్రేషన్స్ అన్ని కూడా మీ ఇంట్లో చేసుకుంటేనే మంచిది. రోడ్ల మీదకి వచ్చి అనవసరంగా హడావిడి కలిగించేసి ఇబ్బంది పెట్టకుండా ఉండవలసిందిగా కోరుతున్నాను.